ఒకసారి కృష్ణుడి పుట్టిన రోజునాడు సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలా మంది జనం వచ్చారు. కాని కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కాని ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు. రుక్మిణి వచ్చి, స్వామి, ఏమైంది మీకు? ఎందుకని మీరు వేడుకలో పాల్గొనటం లేదు అని అడిగింది. నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు. కాని ఆయన నటించడంలో కూడా సమర్థుడు. వైద్యుని పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇవన్నీ నాకు పని చేయవు అన్నాడు కృష్ణుడు. మరి మీ తలనొప్పి పోవాలంటే ఏం చేయాలి స్వామి అన్నది రుక్మిణి. అంతలో సత్యభామ, నారదుడు వచ్చారు. ఏమైంది, ఏం జరిగింది అని ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. నన్ను నిజంగా ప్రేమించేవాళ్లు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళ తీసి నా తల మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కాని నా పాదధూళి తీసి మీ తలమీద పెట్టడం మాత్రం చేయలేను. అలాంటివి చేయతగని పనులు అని అంది. ఇక రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం, మహాపాపం ఇది, మనం చేయలేము అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగి ఉన్న పరమార్థం ఏంటో తెలియదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు వెనుదిరిగాడు. ఈ విషయం అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మేము ఇలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమేగాని ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని అన్నారు. అందరూ కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నారు. కాని ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు. ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధ తన పవిట చెంగు తీసి నేలమీద పరిచింది. గోపికలందరూ దాని మీద నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.